హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సనాతన ధర్మ బై మనీ. ఇక్కడ మా ఊర్లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీరామ నవమి రోజు పిల్లలు లవకుశ పాటకి నృత్యం చేస్తున్నారండి. ఎంత చక్కగా చేస్తున్నారో ఈ వీడియో ఉండిపోయింది, మేము మర్చిపోయాము. సడన్గా చూస్తే ఇంత చక్కగా చేశారా అని అనిపించింది, అందుకే వీడియో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఇది కదా ముందుగా నేను వీళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇది కదా అండి మన పిల్లలకి నేర్పించాల్సింది. ఇది కదా చదువు అన్నీ నేర్పిస్తాం, ఇది కూడా నేర్పించాలి. మన హిందూ ధర్మాన్ని వారి చేతుల్లోనే కదా పెట్టేది. వాళ్ళు వేరే తరాల వారికి, ముందు తరాల వారికి వాళ్ళు నేర్పించేది ఇదేనండి. చదువుతో పాటు సంస్కారం, మన ధర్మాన్ని కూడా వారికి చెప్తూ ఉండాలి. వీళ్ళని ప్రోత్సహించినందుకు వీళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మన పిల్లలకి రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట కేటాయించి వారికి రామాయణం, భారతం, మహాభారతాన్ని మనం చెప్పలేమా? రోజు ఒక 10 నిమిషాలు భగవద్గీత శ్లోకాన్ని గురించి మనం వివరించలేమా? ఎంతో టైం ఉంటుందండి, టైం లేదని మనం అనుకోవద్దు. ప్లాన్తో సెట్ చేసుకుంటే అన్నీ సరిగ్గా సెట్ అవుతాయి. మన పిల్లలకు ఒక అర్ధగంట కేటాయించి మన మహాభారతాన్ని, అందులో కృష్ణుడు, కౌరవులు, పాండవులు, ధర్మ అధర్మాల గురించి, ఆ పాత్రల గొప్పతనం గురించి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎవరో రాజ్యం వెళ్తే ఆ చరిత్ర మనకిచ్చి అది ఎగ్జామ్లో పెట్టడం కాదు. అసలు మన అసలైన హీరోలు, మన అసలైన గురువులు, ఋషులు, మహాత్ముల గురించి మన ఇతిహాసాలలో ఎందరో ఉన్నారు. వారి గురించి కూడా పిల్లలకు చెప్తూ ఉండాలి. అసలు ఈ స్కూళ్ళలో ఒక్క సబ్జెక్ట్ అన్న పెట్టాలి మనం ఇతిహాసాల గురించి. వారికి పిల్లలకి మనమే కదండి చెప్పేది. మనం చెప్తేనే వారు ముందు తరాల వారికి చెప్తారు. ఒక స్టోరీలాగా చెప్పండి, వాళ్ళలో ఒక ఎగ్జైటింగ్ వస్తుంది, రేపేం జరుగుతుంది అని. ఈరోజు మన చేతిలో ఫోన్ ఉంది. ఫోన్లో ఏముంది? ఇన్స్టాగ్రాము, పిచ్చి పిచ్చి రీల్స్. అవి కాదు, ఆ ఫోన్లో కూడా యూజ్ అయ్యే ఎన్నో ఉన్నాయి. ఎన్నో సీరియల్స్, ఈ ఇతిహాసాలకు సంబంధించిన సీరియల్స్, మహాభారతం, రారా కన్నయ్య, ఎన్నో ఉన్నాయి, హరహర మహాదేవ. వాటి గురించి కూడా ఒక హాఫ్ అన్ అవర్ చూపిస్తూ ఉండాలి, పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి. వారు కూడా రేపటి నాడు వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారన్నమాట. మన హిందూ ధర్మాన్ని మనం ఇలా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. తోటి మతాల వారు వాళ్ళు తూచా తప్పకుండా అన్ని పద్ధతులు పాటిస్తారు. మనం కనీసం మన పిల్లలకి ఒక అర్ధగంటన్న కేటాయించి వారికి మన ధర్మం గురించి చెప్పాలి కదా. చూడండి చిటితల్లులు ఎంత చక్కగా చేస్తున్నారో. వీళ్ళు చేసే పాటకు చరణము అసలు ఏది తప్పకుండా, ఇంత కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా లీనమైపోయి చేశారు. అసలు ఆ పాట వింటూ వీళ్ళు చేస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎంత బాగా చేశారు చిటితల్లులు. ఇందులో కాపీరైట్ పడుతుందని మేము పెట్టట్లేము, కానీ లవకుశ పాట మ్యాక్సిమం అందరికీ తెలుస్తూ ఉంటుంది. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అనే సాంగ్కి చేశారు.